హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. సో ఇదంతా ఏంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి కరివేపాకు. చూసారా ఎంత కరివేపాకు అయిందో? మూడు రెమ్మల కరివేపాకు ఇండియన్ గ్రాసరీ షాప్లో $1 ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ మొత్తం సీజన్కి వచ్చేస్తుంది నాకు అన్నట్లు ఉంది. ఇంకొంచెం కరివేపాకు అలా వదిలేసాను చెట్టు పైనే. కానీ చూసారా ఇంత కరివేపాకు వచ్చేసింది. నాకైతే ఇది ఈజీగా 2 నెలలు సరిపడా వస్తుంది. నీళ్లు తగిలించకుండా రెమ్మలన్నీ కట్ చేసి దాని నుంచి ఆకుని సపరేట్ చేస్తే ఒక బాక్సులు కనుక మనం పెట్టేసి ఉంచుకుంటే అది పాడవ్వకుండా మంచిగా మనం వాడుకోవచ్చు అనమాట. కరివేపాకు త్వరగా పాడవదు కదా, నీళ్లు తగలకుండా ఉంటే మాత్రం చాలా రోజులు ఉంటుంది చక్కగా. దీన్ని కరివేపాకు పొడిలాగా కానివ్వండి, లేదంటే రోటి పచ్చళ్ళల్లోకి ఎంత బాగుంటుందో అసలు. చూడండి ఎంత చక్కగా గ్రీన్గా ఉందో. మా హస్బెండ్ అయితే అస్సలు కట్ చేయనివ్వరు, ఎందుకు చేస్తున్నావు అని అంటారు. కానీ అలా కట్ చేయటం వల్ల ఎక్కువ కొమ్మలు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది కరెక్ట్ టైము, డిసెంబర్లో. అది చెట్టు పైన అలానే వదిలేసినా కూడా ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్కి చాలా ఎక్కువ కొమ్మలు వేసుకొని చాలా ఎక్కువ ఆకులు వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది కరివేపాకు. అసలు కరివేపాకు అలా టచ్ చేస్తే ఎంత స్మెల్ ఉందో నా చేతి నిండా, అంత బాగుంది. ఇది వచ్చేసి వేప చెట్టు అన్నమాట. చూడండి ఇది 7.5 feet టాల్ అయిందనమాట. సో దీన్ని మొత్తం నేను ఇప్పుడు ఒక 4.5 feet ప్రూన్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో అసలు ఇది. ఇప్పుడు ఉగాది టైంలో అయితే చక్కగా ఇగురేసుకొని పువ్వులు వచ్చేస్తాయి కదా. సో ఇప్పటికైతే నేను కట్ చేసేసాను దీన్ని మొత్తం కూడా. ఈ ఆకులన్నీ నేను వేస్ట్ కానివ్వను, దీన్ని అలా భద్రపరిచేసి చెట్టు రూట్స్ ఉంటుంది కదా, ఆ రూట్స్లలో లేకపోతే మనం వేరైనా కొత్త మొక్కలు మెయిన్ ట్రాపికల్ ప్లాంట్స్కి మనం కంటైనర్స్ చేంజ్ చేసినప్పుడు ఈ ఆకు మొత్తాన్ని కూడా కంటైనర్ మొదట్లో గనక వేస్తే తొందరగా అంటే జామ చెట్టు ఇలాంటి వాటికి ఏంటంటే ఎక్కువ డిసీజ్ వస్తాయన్నమాట దాని రూట్స్ల నుంచి. సో అవి రాకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పటికైతే దీన్ని నేను ఎండబెట్టేసి ఆ కాడని మొత్తము ఇంట్లో ఎగ్యంలోకి వాడతాను, ఆకునేమో రూట్స్లలోకి కంటైనర్స్ చేంజ్ చేసేటప్పుడు వాడతాను. అంటే వేప చెట్టు ఎక్కడ కూడా మనకి వేస్ట్ కాదు కదా. సో ఇది వచ్చేసి చింత చెట్టు, దీన్ని కూడా ఈరోజు ప్రూన్ చేశాను. చూసారా చింత చిగురు వచ్చేస్తూ ఉంది. దీన్ని ఇప్పుడు నేను తిన్నాను కూడా, ఎంత పుల్లగా ఉందో, చాలా బాగుందన్నమాట. నాకు చింత చిగురు పచ్చడి అన్నా చింత చిగురు పప్పు అన్న చాలా చాలా ఇష్టము. ఇండియా నుంచి అప్పుడప్పుడు అమ్మతోటి తెప్పించుకుంటూ ఉంటాను. మా అమ్మ నా కోసము 1 kg చింత చిగురు పంపిస్తూ ఉంటారు, దాన్ని చక్కగా ఫ్రై చేసి అలాగా. సో ఇట్లా కాదు ప్రొద్దాక అని చెప్పేసి నేనే చెట్లు వేసుకున్నాను, చింత చెట్లు. సో ఇప్పుడు ఇవి కూడా కట్ చేశాను చక్కగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ స్ప్రింగ్లో బాగా మళ్ళీ వేపుగా ఎదుగుతాయి అన్నమాట ఇవి. కానీ చూడండి చింత చిగురు అయితే మీకు చూపిస్తాను. ఎర్రటి చింత చిగురు, చిన్న లేత చింత చిగురు ఎర్రగా ఎలా ఉంటుంది, ఒక రకమైన మెరూన్ కలర్లో ఉంటుంది కదా, ఇక్కడ అలానే ఉంది. చూడండి ఎంత బాగుందో. ఆ ఆకు నుండి కూడా ఒక చింత స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక రకమైన పులుపు స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చింత చెట్టు నుంచి. చింత చెట్టు అయితే అసలు దీనికి ఏం కేర్ అవసరం లేదు, ఒక పురుగు ఉండదు, ఏమి ఉండదు. నీళ్లు కూడా మీరు ఎప్పుడు పోస్తే అప్పుడు తాగుతుంది పాపం, అలా ఉంటుంది చింత చెట్టు. సో దీన్ని కూడా నెక్స్ట్ సీజన్కి రెడీ చేసేసాను అనమాట. కట్ చేసి కొత్త ఇగురుతోటి మళ్ళీ మంచిగా పెద్దగా అవుతుంది. కానీ భూమిలో పెట్టలేము, ఇక్కడ ఇది ట్రాపికల్ ప్లాంట్ కదా, ఇక్కడ సర్వైవ్ అవ్వదు, కంటైనర్లో ఉంచాను. సో ఇది వచ్చేసి ఏంటో చెప్పుకొని చూద్దాం. ఇది వచ్చేసి మునక్కాడ చెట్టు అనమాట. ఇది కూడా ఒక 8.5 feet టాల్ అయిపోయింది. దీని వయసు ఎంతో తెలుసా మీకు? నేను చెప్తాను, 4.5 months అనమాట. ఇది 8 feet నుంచి 8.5 feet టాల్కి వెళ్ళిపోయింది. ఇది కనుక ఒక రోజు చల్లొచ్చింది, ఆ చలికి మొత్తం చెట్టు ఎండిపోయింది. సో దీన్ని లోపల గరాజ్లోకి మూవ్ చేశాను, దీన్ని కూడా ప్రూన్ చేసేసాను. చూడండి ఎంత పొడుగ్గా ఉందో. దీనికైతే మొత్తం పువ్వు వచ్చేసింది అనమాట. సో చలి అంటే టెంపరేచర్స్ డ్రాప్ అవ్వగానే
ఇంకా ఆకులన్నీ పువ్వులన్నీ వాడిపోవడము అలా జరిగిపోయింది. నా బ్యాక్ యార్డ్లో కూడా ఇంకా పెద్ద చెట్టు ఉండింది, అదైతే ఇంచుమించు 14 to 15 feet టాల్ ఉంది. ఇది మాత్రము 8.5 feet టాల్ ఉందన్నమాట. సో ఇది మునక్కాడ చెట్టు, దీన్ని కూడా కట్ చేశాను. ఇవి వచ్చేసి మొత్తము సీడ్స్ అనమాట. ఇది కాస్త ఎండిపోయింది, చక్కగా ఎండిపోయింది. ఇదైతే సొరకాయ మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు గింజలకి. నా కామెంట్ బాక్స్లో సురేఖ గారు నాకు కామెంట్ చేశారు, మీ దగ్గర సీడ్స్ ఉన్నాయి కొంచెం ఇవ్వగలుగుతారా అని. తప్పకుండా షేర్ చేసుకుంటానండి, నాకు అస్సలు ప్రాబ్లం లేదు మీకు సీడ్స్ ఇవ్వడానికి. సో చూసారా, ఇవన్నీ సీడ్స్ అనమాట. నేను అలా ఎండపెట్టేసి ఉంచేసాను. చిక్కుడు ఇంకా ఎండలేదు, కొంచెం పచ్చి పచ్చిగా కూడా ఉన్నాయి. ఇవి అలానే వదిలేసాను, అలా ఎండకి ఎండిపోతాయి అనేసి. సో ఇక్కడ బీరకాయ ఎలా ఎండిపోయిందో సొరకాయ కూడా అలా ఎండిపోవాలన్నమాట. అలా ఎండిపోతే మొత్తము అన్ని సీడ్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తాయి, మనం ఏం చేయాల్సిన పని కూడా లేదు. సో బయటికి తీసి ఎండపెట్టడం కంటే అలా కాయలో ఎండ పెడితేనే, అంటే కాయని కాయ అలా ఎండ పెడితేనే చాలా బాగుంటాయి అన్నమాట. తొందరగా వాటికి ఏమంటారు, చీడ పురుగు అలాంటివి తగలకుండా నీట్గా మన చేతికి వచ్చేస్తాయి అన్నమాట. సో నేను కొన్ని సీడ్స్ అయితే చెట్టు పైనే వదిలేసాను, మీకు చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి బచ్చల కూర సీడ్స్ అనమాట. ఇవైతే అసలు నేను ఎప్పుడూ లోపలికి సేవ్ చేయను, అలానే వదిలేసి ఉంచేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అవే అంతా ఆకు వేసుకొని వచ్చేస్తుంది. అన్ని సీడ్స్ ఉన్నాయి చూడండి, దాని నిండా కూడా సీడ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెట్టు తీసేస్తాను, పోయిన ఇయర్ ఏంటంటే చెట్టు తీయలేదు, అట్లానే వదిలేసాను అనమాట. సీడ్స్ అలానే పడిపోయి చాలా మొక్కలు వచ్చేసి ఉన్నాయి. సో ఈసారి కూడా నేనేం తీయలేదు, అలానే వదిలేసి ఉంచేసాను. సో అన్ని చెట్లు కూడా ఒక్కటే ఒక చలి వచ్చిందండి, మొత్తం వడగట్టినట్లు అయిపోయాయి. కానీ ఒక్క పుదీనా మాత్రం వీడ్లాగా అలా మిగిలిపోయింది. దానికి మాత్రం ఏమీ కాదు. అది అంటే -degrees అయితే మాత్రమే ఆకంతా కూడా వడగట్టినట్లు అవుతుంది, లేదంటే అది చక్కగా అలానే ఉండిపోతుంది. నాకైతే ఇంట్లో కాస్త పుదీనా కావాలి అంటే వెనక్కి వచ్చేసి అలా తీసేసుకుంటాను. ఇది చూసారా, మొన్నటి వరకు ఎంత అందంగా ఉన్న చిక్కుడుకాయ చెట్టు ఒక్క రాత్రి చలికి ఇలా వడగట్టిపోయి ఎండిపోయింది మొత్తం కూడా. ఎంత బాధేసిందో. మొన్న వరకు కూడా నవంబర్ ఎండింగ్ వరకు కూడా చక్కగా పువ్వులు వచ్చేసాయి, కాస్త చలి కాస్త ఎండ ఉండేసరికి. కానీ మొన్న -1 degreesకి వెళ్ళిపోయింది, ఇంకా మొత్తం ఆకంతా వడగట్టినట్లు అయిపోయిందనమాట. ఇది ఏంటో తెలుసా, చుక్కకూర. చూసారా ఎంత చక్కగా పెరుగుతుందో చుక్కకూర మాత్రము. దీన్ని అంటే చలి తగలకుండా అలా పక్కకి పెంచేస్తున్నాను. ఇది కాస్త పర్లేదు, దీన్ని నేను ఎక్స్పెరిమెంట్ కోసం పెంచుతున్నాను అనమాట, పెరుగుతుందా లేదా అని. అది పెరిగిపోయింది చుక్కకూర. నెక్స్ట్ టైం ఇంకా అలానే పెంచేస్తాను. ఇది వచ్చేసి ఏంటో తెలుసా, ఈ మొక్క మీకు చూపిస్తాను చూడండి, అవకాడో ఇది. కానీ ఇది చాలా టైం పట్టిందనమాట మొలకెత్తడానికి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో, హెల్తీగా ఉంది అవకాడో. కానీ నేను దీన్ని పెంచుతానో లేదో నాకైతే డౌటే, ఎందుకంటే ఇది 10 years పడుతుందన్నమాట ఫ్రూట్ అవ్వడానికి. 10 to 15 years టైం తీసుకుంటుంది. గ్రాఫ్ట్ 1 అయితే 3 to 4 yearsలో మీకు మంచిగా చక్కగా కాయలు వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ గ్రాఫ్టెడ్ వెరైటీ చాలా తక్కువ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఈవెన్ ఇక్కడ హోమ్ డిపోలో కూడా దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాడో, కానీ అది గ్రాఫ్ట్ 1 కాదనమాట. సో ఇది వచ్చేసి అలోవెరా, ఇది కూడా చక్కగా పెరుగుతుంది. సో ఇవి ఈరోజు కబుర్లు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.